ఉద్యమ స్పీకర్లో చెప్పేది, కత్తి ఆంధ్రందే కానీ పొడిచేటోడు మన తెలంగాణోడే. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉన్నా, ఈ మాట చాలా బాధ్యతతో చెప్తా ఉన్నా. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెతిపోయినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే. ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానికాన్ని శిక్షకు గురి చేసింది, చాలా బాధ పెట్టింది. మీరు ఈ విషయాలన్నీ ఆలోచించాలి. నేను రేవంత్కి లేరా, ఎవరు లేరా? నా పిల్లలు ఇప్పుడు పెళ్లి వీడికొచ్చిర్రు, వాళ్ళ పెళ్లి ఎవరు చేస్తారు? రేవంత్ వచ్చి చేస్తాడా మా పిల్లలకి? మాకు లేకనే కదా ఈ రోడ్డు మీద ఉన్నాము. ఎందుకు బాధ అర్థం చేసుకుంటే బతకడానికి ఇబ్బంది లేదు స్వామి. ఇక్కడ ఫ్రాంక్ గా చెప్తున్నాను స్వామి, ఆంధ్రాలో వదిలిపెట్టేయాలి, ఇక్కడే సెటిల్ అయిపోవాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయినా. 100-200 మాది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని 2018 నుంచి అనుకుంటున్నాం. అట్లా వెతుకుతా వచ్చి ఇక్కడ తీసుకున్నాము. సో మేము ఏంటి అని తెలుసుకునే లోపల ఇక్కడికి వచ్చేసరికి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్కి రాదలుచుకోలేదు.